హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్లౌజు. అందులో బ్యాక్ తయారైపోయింది. ఇక హ్యాండ్స్ తయారు చేసుకుంటున్నాము. హ్యాండ్స్ కటింగ్ ఉంది కదండి. దీనిపైన నేను ఒక పేపరు లేకపోతే ఏదైనా తీసుకోండి, అట్ట ముక్క కానీ పేపర్ కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా తీసుకోండి. ఈ హ్యాండ్ మీకు ఏ కొలత మీ హ్యాండ్స్ ఉంటాయో ఆ కొలత కట్ చేసుకోండి. ఇప్పుడు నా కొలతకి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రంట్ లోతు అయితే తీయలేదండి. కొంచెం డిజైనర్వి వచ్చినప్పుడు తర్వాత అన్నీ కుట్టుకున్న తర్వాత తీసుకుంటేనే మనకి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా సెట్ అవుతాయి. అందుకు ఈ హ్యాండ్ పెట్టుకునేసి నా కొలత ప్రకారము దీన్ని ఇలా కట్ చేసేసుకుంటాను. మార్క్ పెట్టుకున్నానండి. దీన్ని కట్ చేసేస్తాం. ఇలా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న పేపర్ని దీన్ని ఇలా పెట్టుకునేసి మధ్యలో ఇక్కడ ఒక ½ ఇంచ్ వరకు వదిలేసి ఇది ఇక్కడ వరకు కట్ చేసేయండి. ఇలా కట్ చేశాను. ఇక్కడ ఇలా 2 మడతల మీద క్లాత్ వేసుకున్నామండి. ఇది మనం కట్ చేసుకున్నాం కదండి. ఈ కట్ చేసుకున్నది ఒక పీసు ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇంకొక పీసు ఇలా పెట్టేసేయండి. ఇక్కడ ఇలా షేప్ రావాలండి. ఇది ఇక్కడ మన హ్యాండ్ లూజ్ అండి. ఈ లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసేయండి. ఇక్కడ ఇది ఇలా ఉంది కదండి. ఇలా ఉండేదాన్ని దీన్ని ఇలాగే పెట్టేసుకునేసి దీన్ని ఇలా పైకి పెట్టుకున్నాము. అంతేనండి. ఈ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ను పెట్టేసేయండి. ఇక్కడ ఒక పిన్ను పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసేయండి. తర్వాత దీని వెంబడి ఇలాగా కట్ చేసేయండి. ఇలా డైరెక్ట్గా మీకు వీలవ్వకపోతే మీరు లైన్ గీసుకొనైనా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసేసి ఇలా కరెక్ట్గా కట్ చేసేయండి. ఇలాగా మార్క్ వేసేస్తాము. ఈ పేపర్లు తీసేస్తామండి. ఈ క్లాత్ పక్కకు తీసేస్తున్నాము. ఇప్పుడైతే మన హ్యాండ్ని ఇలాగా మడిచేసుకున్నామండి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ హ్యాండ్ మన లూజ్ ఎంత ఉందో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ ఈ 2 పీసులకి ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టేసేయాలండి. 3 పాయింట్స్ ముందు ఇక్కడ రఫ్ చేసుకోవాలి. తర్వాత ఎండింగ్లో ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పీసుకు కూడా సేమ్ ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ పెట్టుకునే దగ్గర నుంచి ఇలా కుట్టేద్దామండి.
ఇక్కడ రఫ్ చేయాలి, తర్వాత ఈ మూల కూడా రఫ్ చేయాలి. ఇలాగే ఇంకొక పీస్ కూడా కుట్టేసుకుందాం. ఇలా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలా తీసుకునేసి ఇక్కడ ఈ మూల నుంచి ఈ క్లాత్ ఇలా పైకి తీసుకోండి. ఇక్కడైతే మూల అయితే పైకి లాక్కున్నామండి. ఇది ఇలా పైకి తీసుకున్నాం కదండి. మీరు ఇలా పెట్టేసి మెల్లిగా చూడండి. ఇది సిల్క్ క్లాత్ అయితే మీకు షేప్ పడిపోయి ఉండేదండి. ఇక్కడ ఉంది కదండి, ఈ కుట్టు ఉంది కదా, దీన్ని మెల్లిగా ఒక్కొక్కటి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఇలాగా మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా వస్తుందండి. ఇలాగా మర్చుకుంటూ వచ్చేయాలండి. ఇలాగ పెడితే మనకి రోజ్ మాదిరి వస్తుంది. ఇది కాస్త పట్టుది కాబట్టి మనకి ఫోల్డింగ్ నిల్చలేదండి. కుట్టుకోవడం అయితే ఇలాగే కుట్టుకుంటాము. దీన్ని కాస్త షేప్ వచ్చేటట్టు మీరే చేత్తో సర్దుకోండి. ఇక్కడ మనము మర్చికి పెట్టుకున్న తర్వాత ఈ రోజ్ పెటల్స్ ఇలా వచ్చాయండి. ఇది కాస్త పట్టుది కాబట్టి మనకి స్ట్రైట్గా ఉండట్లేదండి. అదే సిల్క్ క్లాత్ అయితే మన శారీస్ క్లాత్ లాంటిది కానీ లేదా జార్జెట్ కానీ అలాంటిది అయితే మీకు సూపర్గా వస్తుందండి. ఇది ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నాము. ఇంకా దీనికి మన లైనింగ్ అటాచ్ చేసేసుకునేసి తిప్పేసామంటే హ్యాండ్స్ తయారైపోతాయండి. ఇవి హ్యాండ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకునేసి ఒక స్టిచ్ వేసేసి లైనింగ్ బ్యాక్ తిప్పేసేయండి. అప్పుడు హ్యాండ్స్ తయారైపోతాయి. తర్వాత ఇటు సైడ్ కూడా అంతా అటాచ్ చేసేయండి. అప్పుడు క్రాస్ తీయండి. ఇది ఒక ఫ్లవర్ మీద ఇలా ఫ్లవర్ మీద ఫ్లవర్ వేసి ఒక సైడ్ ఇలా క్రాస్ తీయండి. అప్పుడు సెట్ అయిపోతాయి. లేదంటే మనకు అటు ఇటు పడతాయండి. ఇలా వేసుకుంటే మన హ్యాండ్స్ తయారైపోతాయండి. మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇది ఇలా స్ట్రైట్ పీస్ కాకుండా మీకు కాస్త క్లాత్ ఎక్కువ ఉంటే క్రాస్ పీస్ వేసి మీరు కట్ చేసుకోండి. అప్పుడు ఇది ఇంకా నీట్గా వస్తుందండి. నేను ట్రై చేశాను కానీ అది వీడియో నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడ మధ్యలో కాస్త ఇవి పడిపోకుండా, ఇది క్లాత్ అయితే అసలు నిల్చడం లేదండి, అందుకు ఇది పడిపోతుంది కాబట్టి మధ్యలో కాస్త టాకాలు వేసుకున్నాను. అక్కడక్కడ ఇవి ఇలా పెట్టుకునేసి మధ్యలో ఒక 3 పూసలు కూడా వేసానండి. మీకు కనపడుతుంది అనుకుంటాను. ఈ విధంగా మనము డిజైనరు స్లీవ్స్ స్టిచ్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నాకైతే ప్రస్తుతము వాచ్ టైం తక్కువ ఉందండి. అందుకని మన ఛానల్లో 200+ వరకు 210 వరకు వీడియోస్ ఉన్నాయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. మీకు ఏమన్నా ఇష్టమైన వీడియోస్ కొద్దిగా ఓపెన్ చేసి చూడండి. నాకు వాచ్ టైం వచ్చిందంటే మరలా నాకు మానిటైజేషను యాడ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.